స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కుప్పంకు నారా భువనేశ్వరి చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి, రాష్ట్ర మంత్రి సవిత పాల్గొననున్నారు. విద్యను రాజకీయం చేసిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ ఇవ్వాలని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పశు వైద్య విద్యార్థులు గత 38 రోజులుగా సమ్మెబాట పట్టారు. నారా భువనేశ్వరి, రాష్ట్ర మంత్రి సవితలకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేతలు, తెలుగు మహిళలు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నారా భువనేశ్వరి, రాష్ట్ర మంత్రి సవిత పాల్గొననున్నారు. రాళ్ల బుదుగూరులో శ్రీ కోదండరామ స్వాముల వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శాంతిపురం మండలంలో కురబకులస్తుల జాతరలో కదిరి ముత్తనపల్లి చేరుకుని సిద్ధేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పెద్దదేవర జాతరలో పాల్గొననున్నారు. బాబు ఫొటోస్ ముందు నుంచి తీసుకోవాలండి. అలాగే వచ్చేస్తాయి. ప్లీజ్ లైన్ లో ఓకే 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 అటు వచ్చేస్తారు. ప్లీజ్ వచ్చేస్తారు ఉండండి. అమ్మ ఇలా నడుచుకుంటారు మేడం ఇలా తీసుకొచ్చి శౌర్యలక్ష్మీ విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వక్షమారోగ్యమావిభాష్యోపాయానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణః సౌదమంఠపమః సౌవర్ణ సింహాసనే వామాం కేసితయా ప్రసన్నవదన శ్రీకాంతయా లింగితం ధోర్ధాండాంకితశంఖచక్రగదా పద్మైరుదారాశ్రియం త్వాం నిత్యం కలవయామి విముఖః
లక్ష్మీశ నారాయణ దీర్ఘ సుమంగళ్యాభివృద్ధిరస్తు రాజద్వారే సకల కార్య ఆనుకూల్యత సిద్ధిరస్తు మనస్సంకల్పిత కార్య ఆనుకూల్యత సిద్ధిరస్తు శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత కోదండ రామస్వామి అనుగ్రహ సిద్ధిరస్తు. చరణ్ అది రామస్వామినః పరిపూర్ణ కృపా కటాక్ష రామచంద్ర గోవిందాయ దామోదరాయ దేవాయ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కుర్బ భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. 9 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ జాతరలో పాల్గొనడానికి. అదీను ఇక్కడ 18,000 కుటుంబాలు ఈ జాతరలో పాల్గొంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తితో ఈ జాతరలో పాల్గొంటున్నారు. అదే నేను చూశాను. వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఒట్టి సిద్ధేశ్వర స్వామి ఆయన వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ జాతరలో వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి మనం జోడించాలి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో టెంట్లు వేసుకుని వాళ్ళు సంతోషంగా దేవుడి చూసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటారు. మంచి ముందుకెళ్తున్నారు. అదే కాకుండా భక్తులు సౌకర్యాల కోసం ఇప్పుడుండే ప్రభుత్వం ఒక 80 లక్షలు ఖర్చు చేసింది. మన సీఎం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మరొక్కసారి ఇక్కడికి వచ్చిన భక్తులకి, అదే కాకుండా మన సిద్ధేశ్వర స్వామి ప్రతి ఒక్క మనిషి ప్రజల మీద, ఉట్టి కుప్పం ప్రజలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను రావటం ఇక రథోత్సవానికి నాకు ఆ గ్రామంకి వెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులతో నేను పాల్గొనటం. ఎందుకంటే అక్కడ ముందల ఆంజనేయ స్వామి అక్కడ స్వయంభూవి వెలిశాడు ఆయన. అదే దాని తర్వాత కలియుగంలో 1884లో రామాలయం నిర్మించారు. వాళ్ళు అక్కడ కూడా అది పురాతనమైన మందిరం. అది 137 సంవత్సరాలు పురాతనమైన మందిరం. సో అక్కడికి కూడా నేను పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఆ పురాతనమైన ఆలయం ముందుకి తీసుకెళ్లాలని 7,85,00,000 రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు. ఆ డబ్బుతో ఆలయం అభివృద్ధి చెంది ఆ గ్రామం పెద్ద మహా క్షేత్రంలాగా అది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదే కాకుండా అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రజల్ని లక్షలాది మంది చూసి ఒక కుంభమేళాలో చూసినట్టు నాకు అనిపించింది. ఈ జాతరలో
సిద్ధేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న భక్తులకి నా హృదయపూర్వక నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఉనికి కోసము గత వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ 4,500 కోట్లు పెండింగ్ లో పెట్టిందని, ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించి విద్యార్థులకు న్యాయం చేస్తుందని అన్నారు. జగన్ అవలంబించిన విధానాలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఉనికి కోసమే యువత పోరుబాట కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు. దానికి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ 4,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా వసతి దీవెన కూడా ఆయన పెండింగ్ పెట్టాడు. ఏ రోజు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు బకాయిలు ఉన్నాయని చెప్పి ఏదో ఒక యువతను రెచ్చగొట్టి ప్రజల్లోకి వదలాలని చెప్పి అనుకోవడం చాలా మూర్ఖమైనటువంటి విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఈ ప్రభుత్వానికి శాపాలై ఒకటొకటి మోస్తూ క్రమంగా ఆర్థికంగా ఈ రాష్ట్రం పురోగతిలో ముందుకు పోవడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశేషమైన కృషి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడిప్పుడే మొన్న బడ్జెట్లో చూసాం, సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాడు. మేలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు కూడా డబ్బులు అప్పుడే వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటి క్రమంగా నెరవేర్చుకుంటూ వస్తుంటే ఏమీ అవకాశం లేని, మాట్లాడడానికి అవకాశం లేని మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా విద్యార్థులను ఉపయోగించుకొని రాజకీయం చేయకపోవడం చాలా మూర్ఖత్వమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు మనం చెప్పినవి చెప్పనివి కూడా భవిష్యత్తులో చేయబోతున్నాం. నేను ఈరోజు చూశాను, విద్యార్థులకి బాటనీ, జువాలజీ సబ్జెక్టులు గతంలో వేరువేరుగా ఉండేటివి. ఇవాళ వాటిని క్లబ్ చేయడం ద్వారా ఇంటర్ విద్యలో బోధిస్తే విద్యార్థులకంతా చాలా సులభతరంగా విద్యా సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యా అవకాశాలు మరింతగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా విద్యాశాఖలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిని పడుతున్నాయి. రైతులకు సబ్సిడీ మీద ఇప్పుడిప్పుడే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఓసీలకైతే 60% సబ్సిడీతో సోలార్ ఎనర్జీ కరెంట్ ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దళితులకైతే 10% ఫ్రీగా దళితులకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు 80% లెక్కన సోలార్ విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా భవిష్యత్తులో ఒక విప్లవం రాబోతోంది. సోలార్ ఎనర్జీ ద్వారా విప్లవం వచ్చి మిగులు కరెంట్ వచ్చి ప్రతి రైతుకు పగటి పూటనే 9 గంటలకు ఖచ్చితంగా విద్యుత్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పగటి కళలు మాలేయాల, ఆయన భవిష్యత్తు శూన్యమైపోయింది. ఏదో ఉండాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ధోరణి మానుకోవాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ ఇవ్వాలని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పశు వైద్య విద్యార్థులు గత 38 రోజులుగా సమ్మెబాట పట్టారు. తమ సమస్యని అధికారులకు మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదంటూ గురువారం స్థానిక బాలాజీ కాలనీ సర్కిల్ నందు మానవహారంగా నిలబడి తమ నిరసన తెలిపారు. ఇకనైనా తమకు న్యాయం చేయకుంటే తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.